హాయ్ ఫ్రెండ్స్, మనం వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేద్దామో ముందుగా తెలుసుకుందాం. మొదటగా తరిగిన ఉల్లిపాయలని ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేది వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చి బఠానీలు వేడి నీళ్ళలో ఉంచుకోవాలి. అదేవిధంగా బాస్మతి రైస్, తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తగినన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని నిమ్మ చెక్కలు తగినన్ని. అదేవిధంగా వెజిటబుల్కి ఫ్రైడ్ దమ్ బిర్యానీకి కావాల్సినటువంటి కూరగాయలు, వెజిటేబుల్స్. ఉడికించిన వెజిటేబుల్స్లో తొలిమి ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, తగినంత దాల్చిన చెక్క, 5-6 ఇలాచి బుడ్డలు, 10 లవంగాలు, మరాఠీ మొగ్గ, మిగిలిన మసాలా పదార్థాలు వేసుకొని తీసేసి అల్లం పేస్ట్, తగినంత అల్లం పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, తగినంత ఆయిల్, చాలా ఎక్కువ, ఒక స్పూన్ నెయ్యి, వేసిన తర్వాత మసాలాలు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్ అన్నీ బాగా కలిసేటట్లు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలంటే వెజిటేబుల్స్ బాగా పట్టించాలి. మిరపకాయ ముక్కలు, తురిమిన కొత్తిమీర, పుదీనా, తర్వాత తగినంత పెరుగు వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలి. కలుపుతున్న సమయంలో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, పనాస పువ్వు, ఇలాచి, లవంగాలు తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత రుచి కోసం వేసుకోవాలి. ఎంత ఉప్పు ఎక్కువ వేసుకుంటే రుచి అంత బాగా వస్తుంది. నానబెట్టిన బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. బాస్మతి రైస్ 70% ఉడికిన దాకా వెయిట్ చేయాలి. 70% ఉడికిన తర్వాత బాస్మతి రైస్ని మనం మిక్స్ చేసి వేడి చేసి ఉంచుకున్న వెజిటబుల్స్పై మొదటి లేయర్గా వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. రుచి కోసం తగినంత నెయ్యిని కూడా వేసుకోవాలి. తర్వాత 8 నిమిషాలు హైలో, 7 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇది చేసుకోవాలి. గుమగుమలాడే రుచికరమైన వెజిటబుల్ దమ్ బిర్యానీ తయారవుతుంది. బిర్యానీ అయిపోవచ్చింది. మరికొద్ది నిమిషాల్లో పూర్తిగా బిర్యానీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ అదిరిపోయే వెజిటబుల్ దమ్ బిర్యానీ తయారైపోయింది.